మమ్మీని డాడీని నిన్ను వదిలి వెళ్ళలేనురా. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలని గొడవ చేసినట్టు అలా మాట్లాడతావేంటి మధు? స్కూల్కి వెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తాం, కానీ నేను వెళ్తే సంవత్సరానికి ఓసారి కూడా రాలేను తెలుసా? ఇప్పుడు ఇలాగే మాట్లాడతాం. పెళ్ళైతే అన్నీ మర్చిపోతాం. ఎప్పుడో ఫోన్ కాల్, ఓ ఉత్తరం, ఓ గ్రీటింగ్ కార్డ్, ఓ బర్త్డే గిఫ్ట్. మెల్లగా అవి తగ్గిపోతాయి, తర్వాత ఆగిపోతాయి. నీ ఫ్యామిలీ, నీ లైఫ్, నీ వాళ్ళు, నీ బిజీలోనే ఉండిపోతాం. ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం దారుణంగానే ఉంటుంది మధు. నీకు బాధగా లేదా? నేను వెళ్ళిపోతున్నానంటే నీకు ఏడుపు రావట్లేదు? నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఓ వారం రోజులు ఉండలేకపోయావు. అలాంటిది నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు కలుస్తానో తెలియకుండా వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదు? అప్పుడు నువ్వు వస్తావని తెలుసు కాబట్టి వెయిట్ చేశాను. నువ్వెప్పుడు వస్తావో తెలియనప్పుడు వెయిట్ చేసే ఏం లాభం? నీ మాటలు వింటుంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నట్టుంది. విడిపోవడం తప్పనప్పుడు అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. నన్ను ఏడ్పించింది చాలు, ఇంకొద్దు. ఐమ్ అ ఫూల్. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. అవాళ ప్రకాష్కి ఓకే చెప్పకుండా ఉండుంటే ఈ నిశ్చితార్థం, పెళ్లి, అమెరికా వెళ్ళడం ఇవే ఉండేవి కావు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా అనవసరం అనిపిస్తోంది. మీతో హ్యాపీగా ఇలా ఉండిపోతే చాలనిపిస్తుంది. అయినా ప్రకాష్ కంటే ముందు నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా? అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదుగా. అసలు ఆలోచన నీకెందుకు రాలేదురా ఇడియట్? ఏ నేను నీకు నచ్చలేదా? తరుణ్, సారీ, ఐఎమ్ సారీ. ఇలా చేసావు? ఎందుకు నన్ను మోసం చేసావు? మన ఇద్దరి కంటే గొప్ప ఫ్రెండ్స్ ఎవరూ ఉండరని అనుకునేదాన్ని. మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవని అందరికీ గొప్పగా చెప్పుకునేదాన్ని. కానీ నువ్వు ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా దాచావు. నేను ప్రకాష్కి సంబంధించిన ప్రతిదీ నీతో చెప్పాను. ప్రకాష్తో జరిగిన ప్రతి విషయం నీతో మాట్లాడాను. చివరికి ప్రకాష్కి ఓకే చెప్పనా వద్దా అని కూడా నిన్నే అడిగాను. కానీ నువ్వు ఎందుకు అలా చేసావు? ఒక్క మాట, జస్ట్ ఒక్క మాట చెప్తే ఇలా జరుగుండేది కాదు కదా. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పొచ్చు, కానీ గుండెల్లో ఉన్న మాట కళ్ళతోనే చెప్పగలను. నాకు అన్ని తెలివితేటలు లేవురా. కళ్ళని చూసి మనసుని అర్థం చేసుకోవడం నాకు తెలీదు. అన్ని తెలివితేటలు నాకు లేవు. ఉంటే ఇలా చేసి ఉండేదాన్ని. అయినా నీకంటే ప్రకాష్ ఎక్కువ నాకు. నీతో స్నేహం కంటే ప్రకాష్తో ప్రేమ ఎక్కువ నాకు. నీ ప్రేమ కంటే ప్రకాష్తో పెళ్ళి ఎక్కువ నాకు. వద్దు, నాకేం వద్దు. నాకు ఈ ప్రేమ పెళ్ళి ఇవే అక్కర్లేదు. నువ్వు కావాలి. నాకు ఎవరు ఏమనుకున్నా లెక్కలేదు. నువ్వు కావాలి. ఈ విడిపోవడం, ఈ బాధ, ఈ కన్నీళ్ళు ఇవే వద్దు. నువ్వు కావాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి.
10 రోజుల్లో దాన్ని పెళ్లి పెట్టుకుని ఊరెడతావా? ఇంత సడన్ గా మధు పెళ్లి సెటిల్ అవుతుందని నేనేమైనా కలగన్నానా? అడ్డంగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఈసారి నేను స్టేట్ టీంకి సెలెక్ట్ అవ్వాలంటే ఈ కోచింగ్ క్యాంప్కి అటెండ్ అవ్వాలమ్మా. బాస్కెట్ బాల్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసురా. కానీ ఎంగేజ్మెంటు, తర్వాత కళ్యాణ మండపం, శుభలేఖలు, చుట్టాలు, భోజనాలు నువ్వు కూడా ఉన్నావనే నమ్మకంతోనేరా ఇంత దగ్గరలో ముహూర్తానికి ఒప్పుకున్నా. వాడిని బతిమాలతావేంట్రా? వాడు వెళ్తానంటే మాత్రం సూట్ కేసు సర్దేసి పంపించేస్తావా? రై, ఫ్రెండ్షిప్ అంటే భుజాల మీద చేతులు వేసి తిరగడం సరిపోదురా. దాని నెత్తి మీద 4 అక్షంతలు కూడా వేయాలి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇలాంటి టైంలో నువ్వు ఉండకపోతే నలుగురు ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని నా ఫ్యూచర్ పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మధుకు పెళ్లి అంత ఇంపార్టెంటో నాకు ఈ కోచింగ్ క్యాంప్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే దాని పెళ్లికి నువ్వు ఉంటే ఇంపార్టెంట్ కాదా? నువ్వేంటి బెల్లం కొట్టిన రాయలో ఏం మాట్లాడకుండా నిలబడ్డావు? వాడిని ఉండమని చెప్పు. వాడికి అంతగా వెళ్ళాలనుంటే వెళ్ళమనండి. మధు ఇంకా రెడీ అవ్వలేదా? తరుణ్, ఆ? పైకి వెళ్ళి మధుని రమ్మని చెప్పు. అలాగే అండి. మధు, మధు, ఆంటీ నేను రమ్మంటుంది. నేను రాను. ముహూర్తానికి టైం అవుతుంది. నేను రాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ ఎంగేజ్మెంట్, పెళ్లి, అమెరికా నాకొద్దు. మధు, నా వల్ల కాదురా, ఇదంతా నా వల్ల కాదు. అంటే ఇప్పుడు వెళ్ళి ఎంగేజ్మెంట్ నాకు వద్దని చెప్తావా? మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ప్రేమని చెప్తావా? మధు, మన పెద్దోళ్ళు ఏ పిల్లలకి ఇవ్వనంత ఫ్రీడమ్ మనకిచ్చారు. మనం ఎక్కడ తిరిగినా ఎలా తిరిగినా అడగలేదు. మనల్ని అంతగా నమ్మిన వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతారో ఆలోచించు. నాకు అదంతా తెలీదు. తెలుసు, నీకు తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు నువ్వు. మధు, ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతుంది. ఆగిపోవాలి, తప్పదు. స్నేహం కలిసి తిరగడానికి, కలిసి బతకడానికి కాదు. నా మాట విను. నాకేం చెప్పొద్దు నువ్వు. మధు ప్లీజ్, నువ్వు ఇలా అంటావనే నీకంటే ముందు నేను వెళ్ళిపోతావనుకున్నాను. నీకేమనిపించట్లేదా? నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే నీకేమనిపించట్లేదా? నిన్ను వదిలేస్తాగా నేను బాధపడటానికి. నీతో కలిసి చేసిన అల్లరి, ఆటలు, సరదాలు, ఆ జ్ఞాపకాలు అన్నీ ఇక్కడున్నాయి. నేను చచ్చేదాకా అలాగే ఉంటాయి. అవి చాలు నాకు. మధు పద, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. మధు, ఇప్పుడు నువ్వు కిందకి వెళ్ళకపోతే నీతో మళ్ళీ ఎప్పుడు మాట్లాడను. కనీసం ఫోన్లో కూడా నీ మొహం కూడా చూడను. నువ్వు నా ఫ్రెండ్వి కావు. ఐ హేట్ యు. ఐ హేట్ యు.